రైట్ ఈరోజు రిపోర్టర్స్ టైం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వివిధ జిల్లాల నుంచి మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క అంశం తెరపైకి వస్తున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడుతున్నాయి. ఒకసారి మనం మెదక్ జిల్లాకి వెళ్తే మెదక్ జిల్లాలో ప్రస్తుతం మనం చూసుకుంటే కొండా సురేఖ పర్యటన ఇరు పార్టీలకు సంబంధించి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య వాగ్వాదం పెరిగింది. అక్కడ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి సమస్య ఏర్పడడంతో మంత్రి పర్యటన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, మెదక్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ రాష్ట్ర మంత్రి, ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా కొండా సురేఖ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొల్చారం, మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైనటువంటి కొల్చారంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి మంత్రికి నర్సాపూర్, అంటే ఇది కొల్చారం మండలం నర్సాపూర్ నియోజకవర్గంలో వస్తుంది. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు సునీత లక్ష్మారెడ్డి. అయితే సునీత లక్ష్మారెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పేర్లు లేవు ఫ్లెక్సీల మీద కానివ్వండి, లేదా శిలాఫలకం మీద, లేదంటే మంత్రి పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్లో ఆహ్వాన పత్రికల్లో పేర్లు లేవు అనే కారణం చేత గొడవ ప్రారంభం చేశారు టీఆర్ఎస్ నేతలు. ఈ నేపథ్యంలో మంత్రి రాగానే ఒక్కసారిగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కానివ్వండి, లేదా మంత్రి అనుచరులు కానివ్వండి, స్థానికంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వీరంతా కూడా ఒక్కసారికి అంశంపై రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఒక ఇంత తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తానికి రసాబస మధ్య అటు సునీత లక్ష్మారెడ్డి కానివ్వండి, ఇటు మంత్రి కొండా సురేఖ ఇద్దరు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రిబ్బన్ కటింగ్ కూడా చేశారు. స్థానికంగా ఉన్నటువంటి నూతనంగా నిర్మించినటువంటి ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కానీ సభాస్థలి ఏర్పాటు చేశారు. సభాస్థలి పైకి వచ్చి మాత్రం ఇద్దరు, అటు ఎమ్మెల్యే కానివ్వండి, ఇటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కానివ్వండి, మంత్రి కొండా సురేఖ ఎవరు కూడా స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడేటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు. కేవలం ప్రారంభించారు. గొడవ సద్దుమణిగే పరిస్థితి లేకపోవడంతో ఇద్దరు కూడా, అటు ఎమ్మెల్యే మంత్రి ఇద్దరు కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి పోలీసులు రంగప్రవేశం చేసి అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా సముదాయించే ప్రయత్నం చేశారు. చాలాసేపటికి దాదాపుగా అరగంట పాటు ఈ తోపులాట ఘర్షణ జరిగింది. తర్వాత కార్యక్రమం ముగిశాక సద్దుమణిగింది. అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంతమందిని పోలీసులు తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత విడిచిపెట్టారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉండడంతో మొత్తానికైతే రసాబసా మధ్య ఈ కార్యక్రమం ముగిసిందని మనం భావించవచ్చు. ఎస్ సునీల్, ప్రధానంగా ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే మాజీ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపడము, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ప్రస్తుతం ఏదో ఒక పదవిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ ప్రోటోకాల్ను పాటించట్లేదు అన్నటువంటి ఆందోళన నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారా? అయితే కాంగ్రెస్ ఇచ్చినటువంటి షెడ్యూల్ కానివ్వండి, అధికారికంగా అంటే జిల్లా కలెక్టర్ ఇస్తారు మంత్రి షెడ్యూల్ సంబంధించి, అందులో మాత్రం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు ఆహ్వానం అందింది. అయితే ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మండల అధ్యక్షులకు సమాచారం ఇవ్వాలి, జెడ్పీటీసీలకు సమాచారం ఇవ్వాలి. అయితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్, ముఠా తగాదాలు, వాళ్ళకు సమాచారం రాకపోవడం, మా ఎమ్మెల్యే కార్యక్రమం కానివ్వండి, మంత్రి కార్యక్రమం కానివ్వండి, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్, ముఠా తగాదాలు కానివ్వండి, లేకపోతే గ్రూపుల గోల, ఈ కారణం చేత వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు కారణం కాగా వారు మాత్రం ప్రోటోకాల్ సంబంధించిన అంశం వాళ్ళకి తెలియకపోవడంతో, స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు ఆ విషయం తెలియకపోవడంతో మంత్రి మాకు ఆహ్వానించలేదు, మంత్రి మాకు చెప్పలేదు, కలెక్టర్ మాకు చెప్పలేదు అనే వారు వాదనకు దిగారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం అట్లా ఉండదు. కేవలం మంత్రి ఆహ్వానం ఉంటుంది, మంత్రికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ఆహ్వానం ఉంటుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పాల్సి ఉంటుంది. కేవలం స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రథమ పౌరుడు అయినటువంటి సర్పంచ్ కు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సి ఉంటుంది. వారికి కూడా ఆహ్వానం ఉంది. కానీ మిగతా ప్రజాప్రతినిధులు అంటే ఎంపీటీసీలు కానివ్వండి, పక్క గ్రామ ప్రజాప్రతినిధులు కానివ్వండి, జెడ్పీటీసీలకు కూడా వారు ఏ పార్టీ నాయకులు, ఏ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు, కమ్యూనికేషన్ గ్యాప్ కాంగ్రెస్ వైపు వాళ్ళు మళ్లించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొత్తానికైతే సభ నిర్వహించకపోయినప్పటికీ కార్యక్రమాన్ని మాత్రం మంత్రి ప్రారంభించారు. మంత్రి ఏ కార్యక్రమానికి అయితే వచ్చారో అది దిగ్విజయంగా పూర్తయింది, ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం కూడా ఆమె తిరుగుపయనమైనటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్, మొత్తానికి మనం చూస్తే కొంత మెదక్ జిల్లాకు సంబంధించి కొంత
ఉత్కంఠ కొనసాగిందని చెప్పుకోవాలి. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తగాదాలు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తగాదాలు ఇంకా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్సే కనబడతా ఉన్నాయి. ఎందుకనంటే ఎక్కడికక్కడ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని పిలవకుండా కంప్లీట్గా కూడా వాళ్ళకు ఆహ్వానాలు పంపించకుండా కూడా కొంత ప్రెజర్ పెడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. ఒకవైపు పార్టీలు మారేందుకు ఎమ్మెల్యేల ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా కొంత తగాదాలు అయితే కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ ప్రతి ప్రాంతంలో కూడా కనబడతా ఉన్నాయి. ఒకవైపు మంత్రి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రిగా మెదక్ జిల్లాకు ఉన్న నేపథ్యంలో కూడా మెదక్ జిల్లాలో కూడా నిరసన సెగలు అయితే ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కొంత మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమాల నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రివర్గం అంతా కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనలో భాగంగా కంప్లీట్గా ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి నిరసన సెగలు ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ సర్పంచులు కావచ్చు, లేదంటే మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆహ్వానం ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో కూడా ఎవరికి కూడా ఆహ్వానం పంపించట్లేదు. సో ఆహ్వానం ఇవ్వకపోవడం పట్ల కొంత అసంతృప్తి అయితే ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి నిరసన సెగలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కూడా ఉత్కంఠ సిచ్యువేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారుతున్నటువంటి కొన్ని పరిణామాలను కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ కూడా స్థానికేత నాయకులు కూడా కొంత మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా కంప్లీట్గా కూడా